నిన్నటి రోజున మాజీ పార్లమెంట్ సభ్యులు మాధవ్ లేనిపోనివన్నీ మాట్లాడాడు. మొన్నటి రోజున మా యువ నాయకుడు, మా భవిష్యత్ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు కళ్యాణ్ దుర్గానికి రావడం జరిగింది. మా ఆరాధ్య దైవం, మా కుల దైవమైనటువంటి భక్త కనకదాసు యొక్క విగ్రహావిష్కరణకి రావడం జరిగింది. ఆ పండగలో భాగంగా వచ్చారు. ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణ్ దుర్గంలో దాదాపుగా 20-25 వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం. మా కులం 12 లక్షల రూపాయలతో ఒక విగ్రహాన్ని, అదేవిధంగా దాదాపు 70-80 లక్షలు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా మన రాష్ట్రంలోనే కనకదాస యొక్క పండగని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో విగ్రహావిష్కరణకి లోకేష్ బాబు గారు వచ్చారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడం మా కులానికి ఒక గౌరవం వచ్చింది. మా కులానికి ఒక వన్నె తెచ్చినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు చరిత్ర. అయితే నిన్నటి రోజున మాధవ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదో వచ్చారు, దండేశారు, ఏదో ఎవరినో చంపారు, దానికి ఉండేశారని. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. కులాన్ని గుర్తించి 3 టికెట్లు ఇచ్చారు. నీకు శంకరనారాయణకి శాసనసభ్యుడిగా, ఉషాకి శాసనసభ్యురాలుగా, మంత్రులుగా, మాధవ్కి పార్లమెంట్ సభ్యుడిగా అవకాశం వచ్చింది. కులాలు చూసి టికెట్లు ఇచ్చారు. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, దాదాపుగా 2019 నుండి 24 వరకు మీరు ముగ్గురు అధికారంలో ఉన్నారు. ఆ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో మీరు ఏ కార్యక్రమాలు చేశారో కులానికి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మాటలు చెప్పేది కులాన్ని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తామని ఏమి చేయగలిగినటువంటి పనికిమాలినటువంటి వ్యక్తులుగా చరిత్రహీనులు అయిపోయారు. ఇప్పుడేదో తర్వాత కులం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది శోచనీయం. మాధవ్ సరిగా మాట్లాడేది నేర్చుకో. ఏదో మీ నాయకుడు దృష్టిలో పడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాం. ముఖ్యంగా మా కులానికే ఒక చెడ్డ పేరు తెచ్చినటువంటి వ్యక్తిగా మిగిలావు. అందరికీ చూపించావు. అది నిజంగానే మా కులానికి చాలా సిగ్గుచేట అనేటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా నిన్ను క్షమించరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ ప్రభుత్వంలో మీరు ఏం చేశారో కళ్ళు తెరవాలి. మీరు ముగ్గురు ఎలక్ట్ అయ్యారు. కులాన్ని చూసి మీకు టికెట్లు ఇచ్చినప్పుడు కులానికి ఏం చేశారో జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మాటలు చెప్పేసి ఏదో కులాన్ని అడ్డం పెట్టుకొని మీరు శాసనసభ్యులుగా, మంత్రులుగా అయ్యి కనీసం చేసినటువంటిది ఏమీ లేదు. మీరు తలవంపులు తెచ్చారు. మాధవ్ ముఖ్యంగా కులానికే తలవంపులు తెచ్చినటువంటి వ్యక్తి. సరిగా మాట్లాడేది నేర్చుకో. అందుకోసమే మాధవ్ నోరు సరిగా పెట్టుకొని మాట్లాడు. మాకు అవమానంగా ఉంది. మా కులంలో నువ్వు పుట్టి మా కులానికి ఏది చెడ్డ పేరు తెచ్చామని బాధ ఉంది. ఇప్పటికైనా ఏదో సాధించాలి. ఏదో భవిష్యత్తులో మా ప్రభుత్వం నుండి అండదండలుగా ఉండాలి. ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలి. అదేవిధంగా మన కులానికి మనకు సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి వచ్చి మన కులం బాగా బాగాడాలనేటువంటి ఆశయంతో ముందుకెళ్తున్నాం. ఆ విధంగా మేము ముందుకెళ్తా ఉంటే నువ్వు వాళ్ళు వచ్చిందే తప్పని ఏదేదో మాట్లాడుతూ వాడు. నీకు సిగ్గు లేకుండాలి. అదే అందుకోసమే మాధవ్ నిన్న ప్రెస్ మీట్ ఇచ్చావు. తస్మాత్ జాగ్రత్త. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే ప్రజలకు కూడా రాలేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. మీ నాయకుడి మెప్పు కోసం ఏమేమో మాట్లాడితే అది మంచిది కాదని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా.